నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, బీహార్లో ప్రధాని పర్యటన. బీహార్లో జాతీయ మఖానా బోర్డును ప్రారంభించిన నరేంద్ర మోదీ. మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యమన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గోలాం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. బీహార్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 36,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 4 నూతన రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 41,500 గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు తాళాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బీహార్ అభివృద్ధిలో భాగంగా 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. వేలాది మంది పేదలకు సొంత గృహాలను అందుబాటులోనికి తీసుకొచ్చామన్నారు. आज यहां बिहार के विकास के लिए करीब 40,000 करोड़ रुपया की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। रेल, एयरपोर्ट, बिजली, पानी से जुड़ी ये परियोजनाएं सीमांचल के सपनों को पूरा करने का माध्यम बनेगी। आज यहां 40,000 से ज्यादा लाभार्थियों को पीएम आवास योजना के तहत पक्का घर भी मिला है। इन 40,000 परिवारों के जीवन में आज एक नई शुरुआत हुई है। धनतेरस से पहले, दिवाली से पहले और छठ पूजा से पहले अपने पक्के घर में गृह प्रवेश बहुत सौभाग्य से होता है। मैं इन परिवारों को बधाई देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, आज का ये अवसर मेरे उन बेघर भाइयों बहनों को भरोसे देने का भी है। एक दिन उनको भी पक्का घर मिलेगा, ये मोदी की गारंटी है। हमारी सरकार ने पिछले 11 साल में 4 करोड़ से ज्यादा पक्के घर बनाकर गरीबों को दिए हैं। अब हम 3 करोड़ नए घर बनाने का काम कर रहे हैं। जब तक हर गरीब को पक्का घर नहीं मिल जाता, मोदी रुकने या थमने वाला नहीं है। पिछड़े को प्राथमिकता, गरीब की सेवा, यही मोदी का लक्ष्य है। साथियों, आज सर एम विश्वेश्वरैया जी की याद में हम इंजीनियर्स डे मनाते हैं। विकसित भारत, विकसित बिहार के निर्माण में इंजीनियर्स की बहुत बड़ी भूमिका है। मैं देश के सभी इंजीनियर्स. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా పూర్నియాలో జాతీయ మఖానా బోర్డును ప్రారంభించారు. బీహార్ సాంప్రదాయ వంట అయిన మఖానా ప్రాముఖ్యతను ప్రధాని వివరిస్తూ మఖానాను సూపర్ ఫుడ్గా పేర్కొన్నారు. బీహార్ ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. దేశంలోని మొత్తం మఖానా ఉత్పత్తిలో సుమారు 90% బీహార్ నుండి వస్తోందని, ఈ బోర్డు ఏర్పాటుతో మఖానా రైతులకు ఆధునిక సాంకేతికత, సాగునీరు, మార్కెట్ను నేరుగా కలుపుతూ వారి ఆదాయాన్ని పెంచడంలో దోహదపడుతుందన్నారు. मैंने बिहार के आप लोगों से राष्ट्रीय मखाना बोर्ड के गठन का वायदा किया था। केंद्र सरकार ने कल ही राष्ट्रीय मखाना बोर्ड की स्थापना के लिए नोटिफिकेशन जारी कर दिया है। मखाना किसानों को मखाने की अच्छी कीमत मिले, टेक्नोलॉजी का इस्तेमाल बढ़ाया जाएगा। राष्ट्रीय मखाना बोर्ड इसके लिए निरंतर काम करेगा। मखाना सेक्टर के विकास के लिए हमारी सरकार ने करीब 550 करोड़ रुपए की योजना को मंजूर किया। साथियों, बिहार के विकास की ये गति, बिहार की प्रगति कुछ लोगों को रास नहीं आ रही है। जिन लोगों ने दशकों तक बिहार का शोषण किया,
इस मिट्टी को धोखा दिया, आज वो ये मानने को तैयारी नहीं कि बिहार भी नए कीर्तिमान बना सकता है। आप देखिए, बिहार के हर क्षेत्र में हजारों करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट पर काम चल रहा है। बिहार के राजगीर में हॉकी का एशिया कप जैसा बड़ा आयोजन हुआ। औटा सिमरिया पुल जैसे ऐतिहासिक निर्माण कार्य बिहार में हुए। मेड इन बिहार रेल इंजन अफ्रीका तक एक्सपोर्ट होकर जा। పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంబైన్డ్ కమాండర్ల సదస్సును ప్రారంభించారు. కోల్కతాలో ఈస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం నిర్వహించిన ఈ సదస్సులో ఆపరేషన్ సింధూర్లో భారత సాయుధ దళాల ఆదర్శప్రాయమైన పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. జాతి నిర్మాణంలో వారి కీలక సహకారాన్ని గుర్తు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సాంకేతిక పురోగతి, సాయుధ దళాల 3 శాఖల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధించలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు 2వ రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేలా 2 రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు. ప్రతి మహిళకు భద్రత, ఆత్మనిర్భరత అందించాలన్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తే భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి ఆర్థికంగా స్వతంత్రాలను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కమిటీలు ప్రణాళికలు రూపొందించాలని ఓం బిర్లా సూచించారు. देश के अंदर अलग अलग क्षेत्रों के अंदर सामाजिक क्षेत्र में, राजनीति क्षेत्र में, विज्ञान के क्षेत्र में, टेक्नोलॉजी के क्षेत्र में, अंतरिक्ष के क्षेत्र में, खेलकूद के क्षेत्र में देश के अंदर जो नेतृत्व किया, उस नेतृत्व को और जनसहभागी बनाना, इसके लिए 2 दिन तक गहन विचार विमर्श हुआ, चर्चा हुई, संवाद हुआ, अपने अपने अनुभव साझे किए, ताकि इस देश के अंदर हम लोकतंत्र के माध्यम से, महिलाओं की भागीदारी के माध्यम से कैसे सशक्त और विकसित भारत बना सकते हैं। आज हमें खुशी है कि हमारी देश की महिलाएं लगातार हर क्षेत्र में नेतृत्व कर रही हैं और यही हमारे लोकतंत्र की ताकत है। आज अंतर्राष्ट्रीय लोकतंत्र दिवस है। दुनिया के अंदर మహిళల ఆర్థిక ప్రగతిపై అన్ని కమిటీలు పనిచేయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తెలిపారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు 2వ రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది రచయితలు, మేధావులు దేశానికి ఎంతో చేశారన్నారు. సమస్యలను చర్చించడమే కాక వాటి పరిష్కారంపై కూడా సదస్సులో చర్చ జరగడం శుభ పరిణామం అన్నారు. సావిత్రిబాయి పూలే కలల కన్న సమాజం ప్రస్తుత డిజిటల్ యుగంలో సులభ సాధ్యమైందని పేర్కొన్నారు. చిన్నావ్ బ్రిడ్జ్ నిర్మాణం, రైల్వే కనెక్టివిటీలో మాధవీలత కీలక పాత్ర పోషించారని, ఇస్రోలో 20% మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారన్నారు. दुनिया की सबसे बड़ी आबादी और क्षेत्रफल में आप 6ठे या 7वें, कैसे हम इसी लिमिटेड इनकम में दुनिया में अपनी आर्थिक ताकत बना सकें, ये आप बहुत अच्छी तरह कर सकती हैं, मुझे विश्वास है. And it was pointed out yesterday, India's vision of a developed nation by 2047 cannot be complete without women being an integral part of every aspect of economic development. And to reach that objective, conferences like this, Durgabai Deshmukh was from here, from this place. Her work in the Constituent Assembly is well known. She grew up in Kakinada. We have a scores of instances where women have proved better managers than men. ये बहुत पहले दुर्गाबाई ने कहा था. When I look back this conference, this message is even more relevant. I would urge every member to read her book, Chinta. మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు 2వ రోజు కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరినీ సమానంగా గుర్తించిందన్నారు. విద్య ద్వారానే మహిళల సాధికారత సాధ్యం అవుతుందని, సమాజ నిర్మాణానికి మహిళలే సరైన నిర్మాతలని గవర్నర్ అభివర్ణించారు. Religion played a significant role in ancient Indian society. Equal emphasis was given to education through religious scriptures. Women were given equal recognition within the society.
and they participated in all activities and functions along with men without any discrimination. Here I am reminded of the following Sanskrit shloka, which defines the importance of women in a family. This is applicable to the country also. The dependence of women upon their fathers, husbands and sons was primarily due to the reason that they did not have the right to property. Hindu co-personary. They were no longer independent and became dependent upon the male-dominated society. In this manner, the social, cultural and religious backbone of the Indian society was transformed. మహిళా శక్తి సమాజ ప్రగతికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మహిళలు ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతిలో జరిగిన మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో స్పీకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలోనే మహిళలకు సమాన హక్కులు ఇచ్చామన్నారు. మహిళలను సమాజ సేవలో భాగస్వామ్యులు చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ సదస్సు నిర్వహించేలా చూడాలన్నారు. రాష్ట్ర స్పీకర్గా మంచి చర్చ జరిగింది. ఈ చర్చలో జరిగిన అంశాలలో మహిళలకు సమాన హక్కులు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాం సార్. అన్న ఎన్టీ రామారావు గారి టైంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. పురుషులతో సమానంగా అన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నటువంటి తీర్మానాన్ని అందరూ ఆమోదించాలి. దీన్ని ఆమోదించడమే కాదు, అమలు చేసి తీరాలి. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్లో మహిళలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి, అన్ని పంచాయతీల్లో జరగాలి, అన్ని జిల్లాల్లో జరగాలన్నది నా ఆకాంక్ష. దాన్ని మన అందరం కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది నుండి యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని తెలిపారు. రైతు నష్టపోకూడదని, అదే సమయంలో ప్రజల ఆరోగ్యం బాగుండాలని పేర్కొన్నారు. అధికంగా యూరియా వినియోగిస్తే క్యాన్సర్ వస్తుందని, దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. Land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, either pesticides or urea, fertilizer, chemical fertilizer or pollution. These are all the reasons. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాత ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. ఒకప్పుడు క్యాన్సర్ ఇది ది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10లో 3-4లో టాప్ 5లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం తిరుమల శ్రీవారిని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామగూలం ఈరోజు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద రామగూలం దంపతులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తలకి స్వాగతం. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొంతమందిని ఈరోజు బదిలీ చేసింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా గీతాంజలి శర్మ ఫైబర్నెట్ ఎండీగా నియమించారు. అలాగే ఏలూరు జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్లను మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీగా రాహుల్ మీనా బాధ్యతలు స్వీకరించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మహిళల భద్రత, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాము. ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి, నా గౌరవమైన డీజీపీ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి, గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా ఆధునిక వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామంలో డ్రోన్ సహాయంతో వరి పొలంలో రసాయనాల పిచికారీ విధానాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ సాంకేతికతంగా అందుబాటులోకి వచ్చిన యంత్రీకరణ వ్యవసాయంతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నువ్వు వెళ్ళి మ్యాపింగ్ చేసుకోవాలి. అది అవును సార్, ఇక్కడ రిమోట్లో చేసేసుకోవచ్చు, లేదంటే మనం గట్ల లొకేషన్ అంతా దానిలో చూపిస్తాం. అక్కడ వరకే పెట్టండి సార్. అన్నయ్య ఎన్ని నిమిషాలు పడుతుంది? ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను మెగా డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈరోజు ఎవరైతే మరి సెలక్షన్ లిస్టులో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను విద్యాశాఖలోకి వీళ్ళందరినీ కూడా మరి స్వాగతిస్తున్నాను. అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము. మరి ఈ ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి దేశంలోని మొట్టమొదటి పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ ప్రజల ముంగిళ్లకు వచ్చి నేటితో 66 సంవత్సరాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15, 1959 ప్రారంభమైన దూరదర్శన్ తొలినాళ్లలో బ్లాక్ అండ్ వైట్లోనే ప్రసారాలు కొనసాగించింది. తర్వాత కాలంలో ఉపగ్రహ ఛానళ్ల నుండి డిజిటల్ ప్లాట్ఫామ్ల వరకు అనేక విధాలుగా అభివృద్ధి చెంది దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. రామాయణం, మహాభారతం వంటి సీరియళ్ల ద్వారా ఆసేతు హిమాచలాన్ని బుల్లితెరకు అతుక్కుపోయేలా చేసింది.
వార్తలు, సీరియళ్లు, విద్య, సాంస్కృతిక అంశాలతో పాటు అనేక వైజ్ఞానిక కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దూరదర్శన్ చేరువైంది. డిజిటల్ విప్లవం కొనసాగుతున్న నేటి కాలంలో ఎన్నో ప్రసార మాధ్యమాలు వచ్చినా దూరదర్శన్ మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వికసిత్ భారత్లో కృత్రిమ మేధ పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సాంకేతిక పురోభివృద్ధి లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని తెలిపారు. వికసిత్ భారత్లో కృత్రిమ మేధ పాత్ర అనే అంశంపై నీతి ఆయోగ్ రూపొందించిన 2 నివేదికలను కొత్త ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా భారత ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉందన్నారు. సాంకేతికతంగా మరింత ఆధునికత వ్యవస్థను దేశం అందిపుచ్చుకోవాలని ఉందని తెలిపారు. Semiconductor design tools, they are designing chips, and 20 of those chips got manufactured recently at SCL Mohali. Another batch of 15 is at this point of time undergoing manufacture, taping out at SCL Mohali. Now, where in the world will you find university students, college students designing complete chips which get manufactured also and tested and used in కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధ ఏఐలో వస్తున్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఏఐ సాంకేతికతను స్వీకరించడమే కాకుండా వివిధ రంగాల్లో వాటిని ప్రవేశపెట్టాలని కూడా నిశ్చయించుకుందని చెప్పారు. AI should help us give solutions for better city urban areas which exist and for newer urban centers that we may plan. I think we need to have a greater understanding that AI probably is capable of giving us in situ solutions without having to remove. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి చెందారు. మృతి చెందిన వారిలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సరెన్, బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హెంబ్రమ్ అలియాస్ చంచల్, జోనల్ కమిటీ సభ్యుడు బిర్సెన్ గమ్జు అలియాస్ రామ్ ఖేల్వన్ ఉన్నారు. సహదేవ్ సరెన్పై ₹1 కోటి, చెంచల్పై ₹25 లక్షల, రామ్ ఖేల్వాన్పై ₹10 లక్షల రివార్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుండి 3 AK-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 కొత్త మార్పులతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ఈ టెర్మినల్ను అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ కొత్త టెర్మినల్లో స్మార్ట్ బ్యాగేజ్ డ్రాప్, అటానమస్ బోర్డింగ్ బ్రిడ్జ్లు వంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు సులభమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలో జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో కర్ణాటకకు చెందిన ఎం సిద్ధాంత్, పశ్చిమ బెంగాల్కు చెందిన దివిజా పాల్ అండర్ 13 బాలబాలికల విభాగంలో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్, సీనియర్ విభాగాలకు చెందిన దాదాపు 3000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025లో కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. ఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనమని ప్రశంసించారు.
वक्फ अमेंडमेंट एक्ट को पूरा सुनवाई करके जो आज ऑर्डर पास किया है, मैं इसका स्वागत करता हूँ। वक्फ अमेंडमेंट एक्ट में जो प्रावधान है वो संपूर्ण रूप से पूरे मुस्लिम कौम के लिए फ़ायदा पहुँचाने वाला है और वक्फ बोर्ड के माध्यम से जो मिसयूज़ होते थे, प्रॉपर्टी जो मिसयूज़ कब्जा करते थे, वो भी बंद हो जाएगा और वक्फ प्रॉपर्टी से जो भी फ़ायदा होगा वो मुस्लिम महिलाओं के लिए, मुस्लिम बच्चों के लिए, यतीम के लिए। భారత బాక్సర్ మీనాక్షి హుడా లివర్పూల్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలుచుకున్నారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె ఈ విజయాన్ని సాధించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి లభించిన సహకారం యువ మహిళా క్రీడాకారులను క్రీడారంగంలో రికార్డులు సృష్టించడానికి ఎంతగానో సహాయపడుతోంది. భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి యుద్ధ నౌక ఐఎన్ఎస్ కద్మత్ ఫిజీ దేశంలో 3 రోజుల పర్యటన నిమిత్తం సువా నౌకాశ్రయానికి చేరుకుంది. ఫిజీ దేశంతో బంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఐఎన్ఎస్ కద్మత్ అక్కడికి చేరుకుంది. భారత నౌకాదళం చేపట్టిన ప్రాజెక్టు 28 కింద నిర్మించిన 4 స్వదేశీ జలాంతర్గామి యుద్ధ నౌకలలో ఇది రెండవది. దక్షిణాఫ్రికాలో హిందీ దివస్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. హిందీ భాషను గౌరవించడానికి భారత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సాంస్కృతిక సంస్థలు వివిధ పోటీలను నిర్వహించాయి. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత హై కమిషన్ హిందీ సాంస్కృతిక సాహిత్య ప్రాముఖ్యతను చాటి చెబుతూ కార్యక్రమాలను నిర్వహించింది. విద్య, సాంకేతికత, పరిపాలనలో హిందీని మరింత ఎక్కువగా ఉపయోగించాలని సాంస్కృతిక విద్యా ప్రముఖులు పిలుపునిచ్చారు. पायो जी मैंने राम रतन धन पायो, ये हूँ मैं मीरा, प्रेम और भक्ति का रूप। मिर्जा गालिब डिस्को शायरी. రాబోయే 2-3 రోజుల పాటు ఈశాన్య భారత్తో పాటు మహారాష్ట్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక అరుణాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అతి భారీ వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ఉత్తర కొంకణ్, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.